మనతో పాటు మస్తాన్ రావు గారు కూడా అనలిస్ట్ జాయిన్ అయ్యారు. మస్తాన్ రావు గారు, నేను మీ దగ్గరికి వస్తాను. ఒకసారి మీ దగ్గరికి వచ్చే ముందు ఒకసారి రామ్మూర్తి గారి దగ్గరికి వెళ్దాం. రామ్మూర్తి గారు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. తమిళనాడు రాజకీయాల గురించి బీఆర్ఎస్ స్టాండ్, అసలు బీఆర్ఎస్ ఏమనుకుంటుంది, బీఆర్ఎస్ స్టాండ్ ఏంటి, తమిళనాడులో ఏం జరుగుతుంది అనుకుంటున్నారు? 2014లో బీజేపీ అధికారం వచ్చిన తర్వాత గవర్నర్ వ్యవస్థను ఏ విధంగా ఉపయోగించుకొని ఇబ్బందికరమైన వాతావరణం పెడుతుందో మన రాష్ట్రంలో కూడా తమిళ సైన్ కూడా ఇక్కడ గవర్నర్ పెట్టిన తర్వాత ఇక్కడ ప్రభుత్వానికి సహకరించకుండా ఇబ్బందికరమైన వాతావరణం సృష్టించిన సమయంలో గౌరవ కేసీఆర్ గారు కూడా పలుమార్లు నివేదించండి అసలు గవర్నర్ వ్యవస్థ ఏంటి, అసలు ఏ విధంగా నడుస్తున్నది, అసలు సర్కారీ కమిషన్ ఏం చెప్పింది, 83లో అన్న అంశాలు కూడా మనం మాట్లాడుకుంటే చాలా 3-4 పాయింట్లు అండి. 3-4 పాయింట్లను ఏ విధంగా బీజేపీ అనగదొక్కిందని కూడా చూసుకోవచ్చు. గవర్నర్ రాష్ట్రానికి బయట వ్యక్తి అయి ఉండాలి. సరే, దీన్ని ఇప్పటివరకు అయితే పాటిస్తున్నారు. ఇటీవల రాజకీయాల్లో చురుగ్గా పాల్గొన్న వ్యక్తిని నియమించాలని సూచించింది. ఇప్పుడు వాళ్ళు మొత్తం కంప్లీట్ గా బీజేపీ సంబంధించిన వాళ్ళనే పెట్టుకుంటున్నారు. బీజేపీకి సుదీర్ఘంగా పనిచేసిన అదే విధంగా పార్టీలో క్రియాశీలకంగా పనిచేసినలకు ఇబ్బంది అన్నది కూడా ఉన్న తర్వాత కూడా దాన్ని కొనసాగిస్తున్నారు. అదే విధంగా ముఖ్యమంత్రి సంప్రదించి గవర్నర్ నియమించాలంటే 28 రాష్ట్రాలు 8 కేంద్రపాలిత ప్రాంతాల్లో వీళ్ళు అధికారంలో ఉన్న దగ్గర కానీ లేకపోతే అధికారం లేని దగ్గర కానీ ఏ ముఖ్యమంత్రి కూడా సంప్రదించకుండా ఏకపక్షంగా నిర్ణయాలు జరుగుతున్నాయి అన్నది కూడా మనం కులంకుశంగా చూసుకోవచ్చు. అదేవిధంగా దత్తాత్రేయ గాని వెంకటనాయుడు గాని వాళ్ళు చాలా మందిని వీళ్ళు గవర్నర్ గా రిక్రూట్ చేసిన తర్వాత ఏ విధమైన అంశాలు నడుస్తున్నాయో చూసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే తమిళసాయి కూడా దాదాపు 7 సార్లు మొన్న పోటీ చేసి కూడా 7 సార్లు ఓడిపోయిన వ్యక్తిని కూడా బీజేపీలో క్రియాశీలకంగా పనిచేసి అదే విధంగా అభ్యర్థిగా నిలబడిన వ్యక్తుల కూడా తీసుకొచ్చి రాష్ట్రాల మీద రుదరామంటే ఘోరమైన అంశం. ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా మన తమిళనాడు విషయానికి వస్తే ఇప్పుడు టీవీకేకి 108 వచ్చిన విషయం అందరికి తెలుసు. అదే విధంగా డిఎంకేకి అన్న డిఎంకేకి 2 కలుపుకుంటే 106 ఉన్నాయి. అదే విధంగా కాంగ్రెస్ పార్టీకి 5 సీట్లు రావడం జరిగింది. అదే విధంగా దేశంలో మొత్తం జాతీయ పార్టీలు మా జాతీయ పార్టీ మొత్తం అది చేస్తాం ఇది చేస్తామన్న బీజేపీ పార్టీకి కూడా వాస్తవంగా చెప్పాలంటే ఒకటే రావడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే దక్షిణ భారతదేశంలో మొన్న జరిగిన 4 రాష్ట్రాలు కానీ ఒకటి మనం తీసేద్దాం. ఒకటి ఏదైతే మా కేంద్ర ప్రాంతాలు పక్కకు పెడితే ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు కేరళలో 3-4 వచ్చినాయి. దాని తర్వాత ఇప్పుడు తమిళనాడులో ఒకటి వచ్చింది. బీజేపీకి నేను ఏమంటున్నా, మంచి విజ్ఞులు అదే తమిళనాడు ప్రజలు కానీ లేకపోతే కేరళ ప్రజలు కానీ జాతీయవాదం లేని పార్టీలను ఎక్కడ పెట్టాలో గానే పెట్టినాయి. అదే విధంగా బీజేపీ చేస్తున్న కుట్రలను కూడా వాస్తవంగా వాళ్ళు ఛేదించాలని కూడా చెప్పుకోవచ్చు. దక్షిణ భారతదేశంలో వీళ్ళ తలుపులు మూసుకపోయినాయి. ఇంకోటి ఏంటంటే మా బలమైన పార్టీ మొత్తం ఓ గాలి వస్తున్నది, ఎదురు గాలి వస్తున్నది అంటే వాస్తవంగా ఇక్కడ ఏ గాలి లేదు. దక్షిణ భారతదేశంలో వాస్తవంగా చెప్పాలంటే తమిళనాడులో చూసుకుంటే ఇప్పుడు ఒకటి, అదే విధంగా కేరళలో తీసుకుంటే 3-4 మాత్రమే. ఇలాంటి పరిస్థితులు ఉన్న బీజేపీ పార్టీని ప్రజలు విశ్వసించారు చెప్తున్నా. ముఖ్యంగా ఏంటంటే గవర్నర్ అడ్డం పెట్టుకొని ఇప్పటి వరకు వీళ్ళు చేస్తున్న ఆగడలు అంతా ఇంత కాదు. ఇప్పుడు మామూలుగా మనం మాట్లాడుకుంటే ఇప్పుడు గవర్నర్ ఎవరిని పిలవాలండి, మొత్తానికి ఒక 4 టెస్టులు ఉంటాయండి. ఈ 4 టెస్టుల ప్రకారం గవర్నర్ వాస్తవంగా మొదటి ప్రీ పోల్ కూటమి ఉంటుందండి. ఎందుకంటే ఎన్నికల ముందు ఏదైతే పొత్తున్న పార్టీని మెజారిటీకి దగ్గర ఉన్న పార్టీని ఖచ్చితంగా ఆహ్వానించాలి. అది జరగలేదు. అదే విధంగా అత్యధిక సీట్లు గెలిచిన పార్టీని కూడా ఆహ్వానించాలి. అది కూడా జరగలేదు. ఆఖరికి విజయ్ గారే పోవడం జరిగింది. అదే విధంగా పోస్ట్ పోల్ కూటమి ఇంకోటి ఉంటుందండి. ఎన్నికల తర్వాత ఇతర పార్టీల మద్దతుతో మెజార్టీ చూపితే ఆ అవకాశం ఇవ్వచ్చు. కానీ అలాంటి పరిస్థితులు కూడా ఇక్కడ ఉత్పన్నమయ్యే పరిస్థితి లేకుండా మీకు ఉన్నదా లేదా అని ఈయన అడగడం అంటే ఘోరమిగా. ఇంకోటి ఏంటంటే పోస్ట్ టెస్ట్ తప్పనిసరి. ఎందుకంటే గవర్నర్ తన అభిప్రాయం మీద కాకుండా అసెంబ్లీ బలాన్ని నిరూపించమని చెప్పాలి. కానీ ఇప్పుడు ఏంటంటే గవర్నర్ దగ్గర బలం కాదండి, అసెంబ్లీలో చూంచాలి. గవర్నర్ ఇంకోటి రాజ్భవన్ సాక్షిగా వీళ్ళ బలాలు చూంచడానికి వాస్తవంగా ఏ రాజ్యాంగం కూడా చెప్పలేదు. ఎక్కడైనా కూడా అసెంబ్లీ ఫ్లోర్ లో వీళ్ళ బలాలను చూసుకోవాలి. ముఖ్యంగా ఏంటంటే మాకు మెజార్టీ సీట్ వచ్చిన తర్వాత వచ్చినాయని పోయిన తర్వాత విజయ్ గారికి ప్రభుత్వం ఏర్పాటు చేసి ఫెసిలిటీస్ కల్పించాలి. అదే విధంగా ప్రమాణ స్వీకారానికి సమయం అదే విధంగా సందర్భం నిర్ణయించాలి. కానీ ఈ ప్రభుత్వం ఏది ముఖ్యంగా కేంద్రంలో ఉన్న ప్రభుత్వం ముఖ్యంగా గవర్నర్లను ఒక పార్టీ ఏజెంట్ లాగా వాడుకుంటుంది తప్ప వాళ్ళతో వాస్తవంగా రాష్ట్ర ప్రయోజనాలు ఎక్కడ కాపాడిన చూసినామా అండి. ఇప్పుడు మంచి ఇంపార్టెంట్ బిల్ కూడా బీజేపీ ప్రభుత్వం కావాలని ఆపుతుంది. ఎందుకంటే వాళ్ళ పార్టీ బలోపేతానికి యూజ్ చేసుకోనికి గవర్నర్ ను ఒక ఆయుధంగా వాడుకుంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో దేశానికి మంచిది కాదు, ఏ రాష్ట్రానికి కూడా మంచిది కాదు. రైట్. మస్తాన్ రావు గారు, గుడ్ మార్నింగ్.
గుడ్ మార్నింగ్ సార్. సో మొత్తం మీద సార్ టీవీకే పార్టీకి సంబంధించి స్పష్టమైన మెజార్టీ లేకుంటే మొదటగా వామపక్షం అనేది కొంచెం దానికి సంబంధించి వామపక్షాలు మొదట మద్దతు ఇచ్చినా కూడా దాని తర్వాత కాంగ్రెస్ ఎంట్రీతో వామపక్షాలు మద్దతుని ఉపసంహరించుకునే పరిస్థితి. సో ఇప్పుడు స్పష్టమైన మెజార్టీ అంటే మ్యాజిక్ ఫిగర్ లేకపోతే వామపక్షాలు మెజార్టీ ఇవ్వకపోతే మద్దతు ఇవ్వకపోతే టీవీకే పార్టీ ఏం చేసే అవకాశం ఉంది? అదేవిధంగా డిఎంకే ఏఐఏడిఎంకే రెండు పార్టీలు కలిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయని కొన్ని రోజులుగా ఊహాగానాలు రూపొందుకుంటున్నాయి. సో ఈ రెండు పార్టీలు నిజంగానే ప్రభుత్వ ఏర్పాటు దిశగా అడుగులు వేయబోతున్నాయా? మీరేం చెప్తారు? గుడ్ మార్నింగ్ సార్. జీటీవీ ప్రేక్షకులకి, ప్యానల్లో ఉన్న పెద్దలకి, మీకు కూడా ఖచ్చితంగా రాజ్యాంగం మన డెమోక్రటిక్ గా ఆలోచిస్తే ఏంటంటే రాజ్యాంగం ఏదైతే చెప్పిందో అది గవర్నర్ తప్పనిసరిగా పాటించాలి. ఇప్పుడు ఆయన నిన్నటి వరకు అఫీషియల్ గా క్లారిటీ ఇవ్వలేదు, కానీ రాత్రి ఒక న్యూస్ ఛానల్ తో మాట్లాడినప్పుడు చాలా క్లారిటీస్ ఇచ్చేశారు ఆయన. గవర్నర్ ఆర్లేకర్ ఏమనంటారు ఆయన, నేను గనక అలా ఆయన పిలిచి ఎవరు మద్దతు ఇస్తారనేది నేను లోక్ భవన్ లో నిరూపించుకోమనలేదు, కేవలం అతను ఎవరైతే మద్దతు ఇస్తారో వాళ్ళ యొక్క లిస్ట్ ఇమ్మంటున్నాను, ఆ లిస్ట్ ఇమ్మంటంలో కూడా విజయ్ వైఫల్యం చెందారనేది ఆయన చెప్తున్నారు. అవును, సో లిస్ట్ ఇస్తే వారంతా నా ఛాంబర్ కి రావాల్సిన అవసరం లేదని కూడా స్పందించారు. అదే అంటే ఆయన అనేది ఏంటంటే లిస్ట్ కనుక ఎవరెవరైతే పార్టీలు 118 మ్యాజిక్ ఫిగర్ కి ఉంటారో దానికి లిస్ట్ ఇస్తే గనక అసెంబ్లీలోనే బలం నిరూపించుకోవచ్చు, దానిలో ఎటువంటి సందేహం లేదు. ఒకవేళ నేను మైనారిటీ ప్రభుత్వాన్ని గనక అంటే లిస్ట్ అంటే 118 మంది లేకుండానే గనక ఇన్వైట్ చేస్తే బేరసారాలకు అవకాశం ఉంటుంది అనేది ఆయన చెప్తున్నారు. మరి అట్లాంటప్పుడు అన్నాడీఎంకే వాళ్ళు వచ్చి 118 కనుక సభ్యులు మద్దతు ఉన్నట్లు లేఖ ఇస్తే మీకు సరిపోతుందా అంటే అది నెక్స్ట్ విజయ్ రాకపోతే నెక్స్ట్ కూడా దాని గురించి ఆలోచిస్తారనేది చెప్తా ఉన్నారు. మనకి యాక్చువల్ గా ఆలోచిస్తే అండి, కేంద్ర రాష్ట్ర సంబంధాల విషయాల్లో 3 కమిషన్లు ఏర్పడ్డాయి. ఒకటి సర్కారియా ఫస్ట్ రాజమన్నార్ కమిషన్ అనేది 1969 లో డిఎంకే ప్రభుత్వం, అప్పుడున్న తమిళనాడులో ఉన్న డిఎంకే ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇప్పుడు నిజానికి తమిళనాడులోనే అదే పరిస్థితి వచ్చింది. అప్పుడు కేంద్ర రాష్ట్ర సంబంధాలు ఎలా ఉండాలి, గవర్నర్ల పాత్ర ఏంటి, ఐఏఎస్ల పాత్ర ఏంటి, వాళ్ళు పెత్తనం చలాయించడం ఏంటి అనే దాని మీద కూడా ఒక నివేదిక సమర్పించిన పరిస్థితి 3 సంవత్సరాలు అయిన తర్వాత. ఆ తర్వాత మనకి 1983 జూన్ లో సర్కారియా కమిషన్ అనేది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద అప్పుడు ఇందిరాగాంధీ ప్రభుత్వం అప్పుడు ఏర్పాటు చేసిన పరిస్థితి. అది 5 సంవత్సరాలు అయిన తర్వాత 1988 జనవరిలో దాని రిపోర్ట్ సబ్మిట్ చేసింది. అదేవిధంగా 2007లో మదన్ మోహన్ పంచ్ అనే భారత మాజీ సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఆధ్వర్యంలో కేంద్ర సుప్రీంకోర్టేనండి సబ్జెక్ట్ చూసుకోండి, సుప్రీంకోర్టు అయితే ఆయన మదన్మోహన్ పంచ్ ఆధ్వర్యంలో కూడా ఇంకో కమిషన్ ఏర్పడింది. ఈ 3 కమిషన్లు ఏంటంటే ఒకటేమో తమిళనాడు స్టేట్ గవర్నమెంట్ నియమించింది, రెండేమో భారత ప్రభుత్వాలు నియమించిన పరిస్థితి. ఇవన్నీ చూస్తే ఏంటంటే మనకి తమిళనాడు ప్రభుత్వం కాబట్టి అది ఇంకా కేంద్ర స్థాయిలో దాని ఆమోదం పొందలేదు. సర్కారియా కానీ అదేవిధంగా మదన్మోహన్ పంచ్ ఏర్పాటు చేసిన వాటిలో క్లియర్ కట్ గా చెప్పారు కేంద్ర రాష్ట్ర సంబంధాలు ఎలా ఉండాలి, గవర్నర్ ఏ విధంగా ఇట్లాంటి పరిస్థితులు వచ్చినప్పుడు ఎన్నికల తర్వాత వ్యవహరించాల్సిన తీరు మీద కూడా స్పష్టమైన క్లారిటీస్ ఇచ్చాయి. అయితే దీని మీద ఈ సర్కారియా కమిషన్ అండ్ మదన్మోహన్ పంచ్ కమిషన్ ఇచ్చిన రిపోర్ట్స్ లో కూడా ఇట్లాంటి సందేహాలు, ధర్మ సందేహాలు వచ్చినప్పుడు సుప్రీంకోర్టు కూడా 2 సందర్భాల్లో 2018లో కర్ణాటకలో ఒక ధర్మ సందేహం వచ్చింది. ఏంటి ఈ విధంగా యడ్యూరప్పకి సింగిల్ లార్జెస్ట్ పార్టీ అయితే ఆయన పిలిచిన పరిస్థితి ఉంటే సుప్రీంకోర్టుకు వెళ్ళారు. అవతల వెళ్ళినప్పుడు ఏంటంటే 30 రోజులన్నా గడువు ఉండాలనేది సర్కారియా కమిషన్ చెప్తే, అదేవిధంగా పంచ్ కమిషన్ వచ్చేసి కొద్ది రోజులు అనేది చెప్పింది, క్లారిటీ ఇవ్వకుండా. అయితే సుప్రీంకోర్టు ఈ 2 సందర్భాల్లో అంటే మహారాష్ట్రలోనేమో 2019లో ఫడ్నవీస్ ప్రభుత్వానికి సంబంధించి, అదేవిధంగా యడ్యూరప్ప 2018లో కర్ణాటకలో సంబంధించి ఈ సందర్భాల్లో ఇచ్చినప్పుడు సుప్రీంకోర్టు కేవలం ఆయా గవర్నర్లు ఇచ్చిన ఆ గడువు ఏదైతే ఉందో ఆ గడువులు రద్దు చేసి ఇమీడియట్ గా అసెంబ్లీలో బలాన్ని నిరూపించుకోవాలని కోరటం జరిగింది. ఈ 2 సందర్భాల్లో కూడా అటు యడ్యూరప్ప కానీ ఇటు ఫడ్నవీస్ కానీ వాళ్ళు నిరూపించుకోలేకపోయారు, ఆయా ప్రభుత్వాలు కూలిపోయాయి. ఆ తర్వాత అక్కడ ఇక్కడ అంటే మ్యాజిక్ ఫిగర్ లేకపోయినా కూడా మస్తాన్ గారు, మ్యాజిక్ ఫిగర్ లేకపోయినా కూడా ఇంతకు ముందుకు ఏవైనా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన పార్టీలు ఉన్నాయా? ఉన్నాయండి. ఇప్పుడు నేను చెప్పిన 2 సందర్భాల్లో యడ్యూరప్పకి 104 స్థానాలు మాత్రమే వచ్చాయి, మ్యాజిక్ ఫిగర్ లేదు. అయినా కూడా గవర్నర్ గారు పిలిచారు. అదేవిధంగా ఫడ్నవీస్ ను కూడా మహారాష్ట్రలో పిలిచిన పరిస్థితి ఉంది. అక్కడే కాదు, మనం చూసినట్లయితే
కేంద్ర స్థాయిలో 1998లో అప్పుడున్న కేఆర్ నారాయణ గారు ఈ లేఖలు కూడా తీసుకున్నారు. కొంతమంది పార్టీలు ఏవైతే మద్దతు ఇస్తున్నాయో ఆ పార్టీల దగ్గర లేఖలు తీసుకొని వాజ్పేయి ప్రభుత్వాన్ని పిలిచిన పరిస్థితి కూడా ఉంది. అంటే లేఖలు తీసుకునే సాంప్రదాయం కూడా లోక్సభలో ఇప్పుడు ఎందుకు టీవీకే పార్టీకి గవర్నర్ మద్దతు ఇవ్వట్లేదంటే ఏం చెప్తారు మస్తారావు గారు? సారీ, రిపీట్ ది క్వశ్చన్. ఇప్పుడు ఎందుకు టీవీకే పార్టీకి గవర్నర్ మద్దతు ఇవ్వట్లేదంటే ఏం చెప్తారు? అంటే ఆయన క్లియర్ కట్ చెబుతున్నారు. విజయ్ 2 సార్లు కలిసినప్పుడు కూడా మీకు 118 మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళ లిస్ట్ ఇవ్వండి, నేను అసెంబ్లీలో బలం నిరూపించుకోమంటానని ఆయనకి ముఖాముఖి జరిగినప్పుడు చెప్పారంట. అయితే విజయ్ ఏంటంటే ఓన్లీ కాంగ్రెస్ పార్టీ మద్దతు మాత్రమే, 5 సభ్యుల మద్దతు మాత్రమే పొందగలిగారు. ఇంకా సిపిఐ సిపిఎం అని చెప్పినప్పటికీ కూడా సిపిఐ వాళ్ళు ఇవాళ